అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచేందుకు ముందుకైతే వచ్చిందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఎట్టకేలకు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పెన్షన్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యేలాగా తెలుస్తుందన్నమాట. అయితే మీకు గతంలో కూడా చెప్పినట్లుగానే మనకి 2,000 రూపాయలు పొందుతున్న వారికి 3,000 రూపాయల వరకు కూడా, అలాగే 3,000 రూపాయలు పొందుతున్న వారికి అందరికీ కూడా మనకి 6,000 రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందండి. ఇది 4,000 రూపాయల వరకు ఇస్తారండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమయ్యేలాగా తెలుస్తుందన్నమాట. సో, ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దాదాపుగా 43 లక్షల మంది వరకు కూడా పెన్షన్ సంబంధం తీసుకున్నట్లయితే సమాచారం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పటి వరకు కూడా ఇందులో మనకి 5 లక్షల మంది వరకు కూడా దివ్యాంగుల మిత్రులు అయితే ఉన్నారండి. ఇందులో మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ పెంచేందుకు సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి గత నెలలో చూసుకున్నట్లయితే రైతు భరోసా, అలాగే ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అలాగే గతంలో రైతు రుణమాఫీ వంటి పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే ప్రస్తుతం ఈ యొక్క నిధులు అనేవి అమలు చేసింది కదా. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి అంటే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయడం సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే మనకైతే రేపు ఏడులోగా విడుదలపై అయితే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.